మే నెల మరియమాత పూజిత మాసము 27వ రోజు. అద్భుతము. 1942వ సంవత్సరంలో పరిశుద్ధ పాపుగారు కట్టడ అనుసరించి క్రైస్తవ దేశములన్నీయు మరియమ్మ గారి నిష్కలంక హృదయం యొక్క శరణమును ఒప్పగింపబడినది. ఈ వృత్తాంతం యొక్క చరిత్ర చాలా విశిష్టమైనది. ఎట్లనా 1914 నుండి 1918 వరకు ఐరోపాలో మహా గొప్ప యుద్ధము అనగా మొదటి ప్రపంచ యుద్ధము జరిగినది. యుద్ధకాలమున పోర్చుగల్ దేశంలోని ఫాతిమా అను ఒక చిన్న గ్రామం సమీపమున దేవమాత ముగ్గురు బాలికలకు దర్శనమిచ్చినది. అది 1917వ సంవత్సరం మే నెల 13వ తారీఖున. ఆ బాలికలలో లూసీ పెద్దది, రెండవది జెసింత, మూడవది ప్రశంసక. ఈ ముగ్గురు తమ ఊరికి సమీపములో గొర్రెలను మేపుకొని చుండిరి. ఆ దినమున మధ్యాహ్నము త్రికాల గంట ధ్వని వారి చెవిన పడగానే ముగ్గురు నేల మోకరిల్లి భక్తి శ్రద్ధలతో త్రికాల జపమును చెప్పిరి. వెంటనే ప్రకాశవంతమైన ఒక మెరుపు తీగ ఎదుట మెరిసినది. చీకట్లు కమ్మి జడివానెలు కురియనని భయపడి ఇంటికి పరగనెత్త సాగిరి. వారు ముగ్గురు 3 అడుగులు వేసి ముందున ఒక చెట్టు చాటున చేరుట తడువుగా మరి ఒక పెద్ద మెరుపు మెరిసినట్లు ఉండెను. అంతటా వారు ముగ్గురు ఆశ్చర్యపడి కదలక మెదలక నిలిచిండు ఉండిరి. అప్పుడు మెరుపు తీగ వెనుక నుండి తెల్లని కాంతులతో ఒక స్త్రీ రూపము అగుపడెను. ఆ స్త్రీ ముఖము దుఃఖముతో నుండెను. ఆమె చేతులు ఎదపై చేర్చుకొని జపించు తీరున నుండెను. ఆమె వస్త్రములు మంచువలే తెల్లగా ఉండి బంగారు వన్య అంచులతో కింద వరకును జీరాడుచుండెను. ఆమె హస్త్రములో ఒక జపమాల ధరించి భయపడుచున్న బాలికలను ఓదార్చుచు లూసీ అను బాలికతో, అమ్మా, మీరు భయపడవలదు, నేను మిమ్ము ఏమీయూ చేయనని. మీరు ప్రతి మాసము 11వ తేదీన సరిగా ఇదే వేళకు ఇచ్చటకు 6 నెలలు వచ్చుచుండవలేను. ప్రియా పుత్రికల్లారా, మీరు నిత్యము జపమాలను చెప్పి ఒప్పగించుచు పాపాత్ముల పాపముల కొరకు పశ్చాత్తాపము చేసి దేవుడు లోకమున మీకు పంపు సంఘటనలకు సహింపుడు. 6వసారి అక్టోబర్ 13వ తేదీన మీరిచ్చటికి వచ్చినప్పుడు నేను ఎవరిని అనేదియు మీరేమి చేయవలెననియు మీరు ఎరిగింతునని సెలవిచ్చి మరుగైపోయాను. ఈ వృత్తాంతము నలుపక్కల వ్యాపించినది. తరువాత ప్రతిసారి ప్రజలు పెద్ద గుంపుగా ఆ ముగ్గురు బాలికల వెంట పోవచ్చుండిరి. అయినను లూసీ యొక్క మాటలు తప్ప దేవమాత దర్శనము కానీ ఆమె మాటలు కానీ వారికి తెలియలేదు. ఎడతెగక జపమాలను ఒప్పగించుచుండెను. దేవమాత తన దర్శన సమయమున అందెల్లా లూసీను మందలించుచు జపమాలను చెప్పుటయే యుద్ధశాంతికి గొప్ప సాధనమని తెలుపుచుండెను. తన దర్శనమున ప్రజలందరూ నమ్మి తన్ను కొనియాడునట్లుగా తాను అక్టోబర్ 13వ తేదీన తన పేరు పిల్లలకు ఎరిగించి ఒక గొప్ప అద్భుతమును గావించుదునని చెప్పి అదృశ్యమాయెను. ఆయనను అనేకులు దేవమాతను గురించి లూసీ చెప్పిన సందేశమును నమ్ముచుండిరి. ముఖ్యముగా ఫాతిమా గ్రామ అధికారులు దైవదూషణపరులై ఆ ముగ్గురు బాలికలను ప్రజల గుంపును దర్శన స్థానమునకు పోకుండా వాదించిరి. కడన అక్టోబర్ 13వ తేదీ దాదాపుగా 70,000 మంది గల జనసమూహము బాలికల వెంట ఆ పుణ్యస్థలమునకు వచ్చెను. సరిగా మిట్ట మధ్యాహ్నపు వేళ దేవమాత బాలికలకు దర్శనమై, నేను పరిశుద్ధ జపమాల రాణి, క్రీస్తులందరూ ఎడతెగక జపమాలను చొప్పుచుండవలేను. నా పేరు ప్రఖ్యాతికి ఇచ్చటనొక గుడిని కట్టించుట మంచిది. జనులు తమ మార్గమును దిద్దుకొని నేడు ఘోర యుద్ధము త్వరలో అంతరించునని దేవమాత లూసీకి ఎరిగించెను. దేవమాత ఇచ్చట ప్రత్యక్షమైనది. జనులు నమ్మి తమ్ము కొనియాడునట్లుగా
ముందు చెప్పిన ప్రకారం తను ఒక గొప్ప అద్భుతమును చేసెను. ఆ జనసమూహము చూచుచుండగా సూర్యుడు అగ్ని చక్రము వలె గిరగిరా తిరుగుచు నలదిశలా వ్యాపించి గొప్ప కాంతి కిరణములతో ఆకాశము నుండి నేల కూర్చుని ఉన్న వారిపై పడబోవునట్లు ఉండెను. సూర్యచంద్రులు రాలు కాలమేమో అని అందరూ భయపడి గడగడ వణుకసాగిరి. కానీ అద్భుతముగా సూర్యుడు ఎప్పటి వలె నిజస్థానమునకు చేరి వెలుగుచుండెను. అనేకులు అద్భుతమును కనులారా చూచి మేత్రాలను మాత్రమే త్వరపడి నమ్మక తిరుసభ నియమం ప్రకారం ఆ అద్భుతమును పరీక్ష చేయించిన పిదప అది నిజముగా దేవమాత అద్భుతమేనని తెలుసుకొని ఫాతిమా మాత పేరు నచ్చట గుడి కట్టెను. ఒకసారి దేవమాత లూసీకి దర్శనమైనప్పుడు లూసీతో పాపాత్మల మనసు తిప్పుకొనినట్లు మా నిష్కలంక హృదయమునకు గావించి అవమానములన్నిటినీ పశ్చాత్తాపముగా నీవు జిప్పింపవలెనని సెలవిచ్చుచుండెను. మేత్రానులు ఈ భక్తి సాధనను ఆమోదించెను. దేశము పోర్చుగల్ దేశమునే కాక లోకమంతా వ్యాపించెను. అప్పటి నుండి క్రైస్తవులు దేవమాత నిష్కలంక హృదయమును ఎక్కువగా గౌరవించుట ఆరంభించిరి. 12వ భక్తినాథ పాపుగారు 1942 సంవత్సరం అక్టోబర్ 31వ తేదీన క్రైస్తవ రాజ్యములన్నిటినీ దేవమాత నిష్కలంక హృదయం యొక్క శరణను ఒప్పగించెను. భక్తిగల క్రైస్తవులు అనేకులు నెల మొదటి శుక్రవారము జేసు తిరుహృదయమునగు పండుగగా నాచరించినట్లుగా అప్పుడు అనేకల క్రైస్తవులు నెల మొదటి శనివారము దేవమాత నిష్కలంక హృదయమగు పండుగగా కొనియాడుచున్నారు. మనమును ఆ నిష్కలంక హృదయము యొక్క శరణుజొచ్చి కన్యమరియమ్మ గారి సహాయము పొందితిమేమి. భూలోకములో పాపంలో పడక పరలోకంలో దేవమాత నిష్కలంక హృదయమునకు కృతజ్ఞతా స్తోత్రమును చెల్లించుచు భాగ్యము తప్పక పొందగలము.